ఏర్పించినావు వరి కోసిన లెవెలు అరిగేరిన లెవెలు ఏంది కథ ఏంటిదిరా అంతా ఏంటిది శిరీష ఏంటిదిరా పొద్దు అంతా ఏరి ఏరి ఉన్నారని అన్నావు ఇది పోతలేదు అయితలేదు పోతలేదు పొద్దంతా ఏం ఏర్పించినావు ఏమో ఏమో ఆరుగురిని పెట్టి ఏర్పించినావు ఏమో ఏమైంది ఓ ఆరుగురు అంటున్నావు వాళ్ళు కోపానికి వస్తాండు నిద్రపోతారు వాళ్ళు పరిగెరటోళ్ళు నిద్రపోవుడేనే బెరుకులు దుష్టోళ్ళు నిద్రపోవుడేనే నిద్రేం పోము మా పిల్ల గింత అధ్వానమా రా గింత అధ్వానమా అనబట్టే మా ఆ స్వామి భూస్వామి ఏమో గిట్ల చేయబడుతుంది ఏంది ఇది ఏరుడు ఆసామి భూస్వామి ఏం లేదు కానీ కొద్దిగా అంతా దెబ్బ దెబ్బ మంచిగా ఎక్కరా నీళ్ళ బాగా ఏం పోలే జర దండం పెడతా వాళ్ళు ఏదో వెనకట సాత్రం వేసినట్టు ఇగరా నువ్వు పాటేలా నీ కూలి కుక్కలు బుక్క నిన్ను నక్కలు కన్నా సాత్రం చేయకుండి మమ్మల్ని గట్లనే చేసిర్రు బెరకలే అది పరిగేరిన వాళ్ళని చూడబోతే అందం మీరు చూడబోతే ఈ అందం ఇక మిమ్మల్ని ఏమనత్తలేదు మరి మళ్ళీ ఏమైనా గట్టిగా మాట్లాడితే తెల్లారు తప్పిస్తారని భయపడు అవుతుంది ఈ రైతులం మీకే భయపడుతున్నావు రా మంచిగా తీయాలి పంట తీసేటోళ్ళు కానీ గిట్ల తీస్తారా గీకానంగా వెళ్తాయా అంత గంటే ఉన్నారు ఎవరేం చక్కదనం లేదు రైతుల ముంచే అందుకే ఉన్నారు కావేరి పీడ అంటే పాస్ కావాలి ఫైనల్ రోలింగ్ అంతా బాగా ఉన్నది మేము ముందు హార్వెస్ట్ చేయడానికి వస్తుంది ఏమో ఇక చూస్తాం ఇక ఎట్లా చేసుకున్నారేంది జర దయచేసి మంచిగా చూడు దండం దయచేసి పెట్టిరు రైతుల ముంచే అందుకే ఉన్నారు కానీ రైతును గడ్డకేసేందుకు ఏం లేదు ఎక్కియడానికి వచ్చినాం ఇక నువ్వేం బాధపడకు ఏం బాధరా గింత అధ్వానం అరా నిద్రపోతారా పని చేస్తే కొయ్యంగా దబ్బురికి తిరిగి కొయ్యంగా ఆదరబాదర అంగడి పోతే రాయి దాకి గూదెలవాడని అన్నట్టు దబ్బ కోసిరు వాళ్ళ వారేసిరు అక్కలు మొక్కలు ఎంత ఎదురుకు వచ్చినాం మేము గంటలు ఇరిచిపెట్టింది లవణ్య మొగ్గం పామని అప్పుడే ఉంటది పామని 10 దిక్కులు ఉరికి తిరిగి 10 దిక్కులు ఉరికితే ఆడ మోపడు వెళ్ళింది మెరుగే అంటే మీరు దాన్ని చూసి కట్టే అంటది పాము బుచ్చమంటే మీరు దాన్ని చూసి కష్టపడ్డారు ఇది ఎక్కడి పాపం ఇది ఎక్కడి లాభం